విశ్వాస జీవితంలో మనకు అవసరమైంది ఏంటి అనంటే ఖచ్చితంగా తిన్ననైన మనసు కావాలి. సరే, రెండవ మనసు గురించి చూద్దాం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనందరి మనసులను ఐక్యపరిచి, దేవుని సన్నిధిలో మన మనసులను కుమ్మరించి, నిండు హృదయంతో ఆశ కలిగిన మనసుతో ఆయన సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గర మేము ప్రణమిలుతూ ఉన్నాం. మీ అమూల్యమైన దీవెనకరమైన మాట మా హృదయాలను ఆక్రమించున్నట్లుగా సహాయం చేయండి. మీ జీవం కలిగిన మాట మమ్మల్ని బ్రతికించున్నట్లుగా సహాయం చేయండి. మీ శక్తివంతమైన మాట మమ్మను క్రమపరచున్నట్లుగా సహాయం చేయండి. మేము నీ తట్టు తిరగడం అది ఎంత అవసరమో, అది ఎంత దీవెనకరమో మేము అర్థం చేసుకోగలిగేలా, వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మాకు దయచేయమని నీ పాదాలు పట్టుకుంటున్నాం. నీ వాక్యాన్ని వివరించడానికి నేను తగిన వాడిని కాదు, నా జ్ఞానం చాలదు అయ్యా. నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీరే మాతోను మాట్లాడమని, మా హృదయాలలో సంతృప్తికరమైన ఉజ్జీవాన్ని అయ్యా, పరివర్తనను మీరు పుట్టించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. రెండవ మనసు. ఈ రెండవ మనస్సు స్థిరమైన మనస్సు. ఈ రెండవ మనస్సు స్థిరమైన మనస్సు. స్థిరమైన మనస్సు అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలి? తిన్ననైన మనస్సేమో తన లోపాలు సరిదిద్దుకొని దేవునితో స్నేహంగా ఉండడానికి, దేవునికి నమ్మకంగా ఉండడానికి ప్రతిష్ఠించుకుంటుంది, ఫైన్. స్థిరమైన మనస్సు అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని జాగ్రత్తగా ఒక్కసారి మనం చదువుకుందాం. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి. ఏమండి, నేను ఇక్కడ మాటని ఎంఫసైజ్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే, కొన్ని మాటలు నొక్కి చెప్పడానికి గల ఉద్దేశం ఏంటి అనంటే, స్థిరమైన మనస్సుకు 3 రకాలైన గుణలక్షణాలు ఉంటాయి. అసలు కొన్ని ప్రమాదకరమైన సంకేతాల గురించి కూడా ఇక్కడ మాట్లాడతాడు. అయ్యా, నీతి విరోధులు తప్పు బోధ చేస్తారు, జాగ్రత్త. రెండోది అక్కడ మాట్లాడుతూ దాని కంటిన్యూషన్ చూడండి. మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి, అయ్యా, స్థిర మనస్సును విడిచిపెడితే పడిపోయే ప్రమాదం ఉంటుంది. మూడోది ఏంటి అంటే, నిరంతరం మీరు కాచుకొని ఉండండి. అయ్యా, తప్పు బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రెండోది, స్థిర మనస్సు విడిచిపెట్టకుండా చూసుకోండి. మూడవది, కాచుకొని ఉండండి. అందుకే అన్నిటికంటే ప్రమాదకరమైన విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. స్థిరమైన మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? తప్పు బోధ అంటే ఏంటో దాన్ని పసిగడుతుంది. మీరు ఎప్పుడైనా బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి కానీ, లేకపోతే క్యాష్ తీసుకోవడానికి కానీ బ్యాంక్ వెళ్ళారనుకోండి, అక్కడ క్యాష్ కౌంటర్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ భలే వేగంగా లెక్కేస్తూ ఉంటారు. స్పీడ్గా లెక్క పెడుతూ గబుక్కున ఏదైనా ఒక నోటు కొంచెం అభ్యంతరకరంగా ఉందంటే టక్మన్ లాగి, కట్లో నుంచి లాగి పక్కన బారేసి ఇంక మళ్ళీ లెక్కేస్తూ ఉంటారు. స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు.
వారిని ఒకసారి అడిగి, సార్ మీరు ఇంత స్పీడ్గా లెక్కేస్తున్నారు కదా, మధ్యలో సడన్గా అదేదో ఒక నోట్ వచ్చింది, దాన్ని తీశారు, ఇట్లా చూశారు, లాగి అవతల పారేశారు, మళ్ళీ స్పీడ్గా లెక్కేస్తున్నారు, అంత వేగంలో కూడా ఎక్కడో మళ్ళీ మీకు అభ్యంతరం కలిగినప్పుడు వెంటనే ఆపేసి మళ్ళీ అక్కడి నుంచి మధ్యలో ఇంకొక నోట్ లాగి పక్కన పారేశారు, అంత వేగంలో కూడా ఎలా గుర్తించగలిగారు మీరు అనంటే ఆయన నవ్వుతూ ఒక మాట అన్నాడు, ఏం లేదండి, మేము ట్రైనింగ్కి వచ్చినప్పుడు మా చేత వందల వేల కట్టలు లెక్క పెట్టిస్తారు, ఈ ఒరిజినల్ నోట్స్ లెక్కపెట్టి ఈ మునివేళ్ళు సున్నితంగా, ఎంత సున్నితంగా అంటే మంచి నోట్ని వెంటనే సెన్స్ చేయగలిగేంతగా ఈ మునివేళ్లలో ఉన్న స్పర్శ మెదడుకు అవునా కాదా అన్న సంకేతాన్ని క్షణాల్లో అందించేస్తుంది. ఈ స్పర్శలో తేడా వస్తే మనసు దాన్ని వెంటనే అభ్యంతరపరుస్తుంది. మనసు అభ్యంతరపరిచిన ఆ నోట్ని మేము పరిశీలిస్తాం, నిర్ధారించుకుంటాం, ఇది సరైంది కాదు అని మేము పోల్చుకున్నాక అవసరమైతే డౌట్గా ఉందే అని అనిపిస్తే ఇంకో దాని కింద పెడతారు. దేని కింద? ఒక లైట్ కింద పెడతారు. అది ఒరిజినల్ కాదు. నేను చెప్తున్నాను, లిటరల్గా ఒక 2000 రూపాయల కాగితాన్ని అట్లా చేత్తో నలిపి డస్ట్బిన్లో పారేయడాన్ని నా కళ్ళతో చూశాను. అప్పటిదాకా ఆ లోపలికి వచ్చేదాకా 2000 రూపాయలే, కానీ ఇది పరీక్షించబడిన తర్వాత అదేమైపోయిందంటే డస్ట్బిన్లోకి వెళ్ళిపోయింది. అది నేను విషయం చెప్పను, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వస్తే ఫేస్ చేయండి, ఏం పర్లేదు, కానీ తప్పు బోధ మాత్రం మనల్ని కబళించకుండా జాగ్రత్త పడండి. తప్పుడు బోధ ఉందే అన్నిటికంటే ప్రమాదకరమైంది అదే. క్యాన్సర్ రోగం ఉన్నా సరే దేవుని యొక్క సన్నిధిలో మీరు స్తుతులు చెల్లిస్తూ, దేవాని చిత్తమైతే నాకు ఆరోగ్యాన్ని దయచేయి అని ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. అది కూడా పెద్ద ప్రమాదకరమైంది కాదు. కానీ ఒక్క మాట మాత్రం మీకు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, తప్పు బోధ ఉందే ఇది మన ఆత్మీయ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. తప్పుడు బోధ భక్తిని పాడు చేస్తుంది. తప్పుడు స్నేహము నీ నమ్మకాన్ని పాడు చేస్తుంది. తప్పుడు ఆలోచన నీ మనస్సును పాడు చేస్తుంది. అందుకే దేవుని యొక్క సన్నిధిలో, అయ్యా, స్థిరమైన మనస్సు ఏం చేస్తుందంటే తప్పు బోధ విషయంలోనూ జాగ్రత్తగా ఉంటుంది, తప్పుడు వ్యక్తుల విషయంలోనూ జాగ్రత్తగా ఉంటుంది, తప్పుడు తలంపుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటుంది. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, అయ్యా, తప్పుడు బోధ అంటే అర్థం ఏంటి, అసలు ఎలా ఉంటుంది అది? పౌలు భక్తుడు తిమోతితో మాట్లాడుతూ ఇలా అంటాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు ఓసారి మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ తప్పుడు బోధ యొక్క స్వభావాన్ని గురించి మాట్లాడతాడు. చదవండి. నేను మాసిదోనియాకు వెళుచూ ఉండగా సత్యమునకు భిన్నమైన బోధ, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏది వాక్యంలో ధృవీకరించబడిందో, ఏది పరిశుద్ధ గ్రంథమంతా ఘోషిస్తూ ఉందో, ఏది దేవుని వాక్యంలో ఖచ్చితంగా చెప్పబడిందో ఆ సత్యానికి భిన్నమైన బోధ, మనుషులను ఆకర్షించే బోధ, మనుషులను నవ్వించే బోధ, మనుషులను కవ్వించే బోధ, మనుషులను ఆకట్టుకునే బోధ, వేదనతో చెప్తున్నాను ఈ మాటని, సత్యమునకు భిన్నమైన బోధ. తప్పుడు బోధలో అతి ప్రమాదకరమైనది ఏంటి అంటే, అందుకే నేను వినే తప్పుడు బోధ నా భక్తిని పాడు చేస్తుంది, నా పునాదుల్ని కదిలించేస్తుందని నేను గుర్తించినప్పుడు ఏం చేస్తానంటే, ఇది అవునా కాదా అని నేను మనిషిని ఆశ్రయించడం కాదు, మహోన్నతుడైన దేవుడు మనకిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆశ్రయించాలి. రెండవది ఇంకో మాట మాట్లాడతాడు అక్కడ, చదవండి. రెండో మాట ఏమంటాడు? కల్పన కథలు ఉంటాయండి. కొంతమంది, నేను మనస్ఫూర్తిగా మాట చెప్తా ఉన్నాను, చాలాసార్లు జీవితాల్లో ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయంటే కల్పన కథలండి.
ఒక 4 జోక్స్, ఒక 4 మరంట అప్పుడంట అట్లా అంట అంట అంట, అది అవునో కాదో కూడా తెలియదు, అంత అంట 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 అని అంటూనే మన విశ్వాసానికి అంటించి వదిలేస్తారు అంతే, అవుట్. అయ్యా, దేవుని వాక్యం నీ హృదయంతో మాట్లాడేటప్పుడు నీ మనస్సాక్షి ప్రశ్నించబడుద్ది. దేవుని వాక్యం సూటిగా నీతో సంభాషిస్తూ ఉన్నప్పుడు నీ హృదయం, నీ అంతరంగం ప్రశ్నించబడుతుంది, పరీక్షించబడుతుంది, దేవుని సన్నిధిలో స్థిరపరచబడుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ అంతరంగాన్ని పరచి ఆయన వాక్యపు వెలుగులో మనల్ని మనం సరిచూసుకోవాలి, సరిచేసుకోవాలి. ఇందుకే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. కల్పన కథల కోసం ఇప్పటిదాకా లోకంలో అన్నీ విన్నాం కదా, దేవుని సన్నిధిలో కల్పన కథలతోనే కాలం గడిపేస్తామా? నేను వేదంతో చెప్తా ఉన్నాను ఈ మాటని. పిట్ట కథలతో కాలం గడిపేస్తున్నారని వాక్యాన్ని ముగించేస్తా ఉన్నారు. సొంత విషయాలు కాసేపు దాన్ని ఏదో అంటారండి తెలుగులోకి పదం, డబ్బా కొట్టుకోవడం అండి. నాకు తెలుగు అంతగా రాదు, కానీ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏది రాదు. మాట్లాడడం కాస్త అంతంత మాట్లాడతాం, కానీ నేను ఒక మాట చెప్పనా, చాలాసార్లు మనం ఏం బోధ వింటున్నాం అన్న విషయాన్ని పరిశీలన చేసుకోకపోతే దేవుని సన్నిధిలో నిత్యత్వంలో ఆయనతో కూడా ఉంటామని నువ్వెలా నిశ్చయించుకుంటావు? ఉన్న ఈ చిన్న జీవితంలో నీ యొక్క విశ్వాసాన్ని ప్రతిష్ఠించుకోకపోతే, పరీక్షించుకోకపోతే, సరిదిద్దుకోకపోతే నువ్వు దేవుని సన్నిధిలో యుగయుగాలు కలిసి నువ్వు జీవించగలవని ఎలా నిశ్చయించుకుంటావు? సత్యమునకు భిన్నమైన బోధ, కల్పన కథలు, ఓకే, మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు ఉండదు అక్కడ ఒక కొత్త పద్ధతిని ఆవిష్కరించడం. అంటే ప్రజల యొక్క మనసుల్ని ఆకట్టుకోవడానికి అయ్యో ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు లోకులు. అందుకే ప్రభు అంటాడు, అంత్యదినాల్లో అపాయం అంటే భూకంపాలు, యుద్ధాలు అవన్నీ కూడా పర్లేదండి, కేవలం ప్రాణం పోద్దు అంతే, అంతకుమించి మనకేం జరగదు. కానీ ప్రమాదకరమైంది ఏంటంటే విశ్వాసాన్ని పోగొట్టుకున్నామా భ్రష్టులం అయిపోతాం అంతే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అనంటే, నీ అంతరంగాన్ని దేవుని యొక్క సన్నిధిలో ప్రతిష్ఠించుకోవడానికి కనికరం కలిగిన దేవుడు మళ్ళీ 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 నీ మనస్సాక్షిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. నీ మనస్సాక్షిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. కల్పన కథల వైపు నువ్వు మళ్ళొద్దు. దేవుని చిత్తంలో లేకుండా మానవ కల్పితమైనటువంటి పద్ధతులు, ఆకర్షణీయమైనటువంటి పద్ధతులు, అలాంటి వాటి వైపు నువ్వు మళ్ళొద్దు. నేను అంటే ఇతరుల విషయాలు నేను విమర్శించడానికి ఎప్పుడు నేను ప్రయత్నం చేయను, కానీ అది నాకు ఇష్టం కూడా లేదు. కానీ వాక్య విరుద్ధమైన కొన్ని పద్ధతులను చూస్తున్నప్పుడు బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. అందుకే తప్పుడు బోధ అంటే, అయ్యా దేవుని యొక్క సన్నిధిలో ఇటువంటి ఆనవాళ్ళు ఎక్కడైనా ఉన్నాయేమో అవి నీ మనసు దాకా ప్రయాణం చేయకుండా నువ్వు జాగ్రత్త పడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, చదవండి ఆ మాటను చదవండి మరొకసారి. ఓకే, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నేను మళ్ళీ ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవుని యొక్క వాక్యం ఏంటో కష్టమైనా సరే ఆ మాట కోసం ప్రయాసపడండి. నష్టమైనా సరే, కొంత కోల్పోతున్నా సరే ఆ మాట కోసం నడుం కట్టుకోండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం. అందుకే తిన్ననైన మనస్సు ఉండాలి, స్థిరమైన మనస్సు కూడా మన బ్రతుకుల్లో ఉండాలి. ఇక్కడ ఇంకో మాట అంటాడు, స్థిరమైన మనస్సు ఒకటి తప్పు బోధలో ఎక్కడ చిక్కుకోకుండా జాగ్రత్త పడుతుందండి. రెండవది ఇంకొకటి చూస్తాం మనం. చూడండి, రెండవ పేతురు పత్రిక 3:17 ఉన్న మాటను మనం చూస్తే, అక్కడ మీకు కలిగి ఉన్న స్థిరమైన మనస్సును విడిచి
పడిపోవద్దు. మీకు కలిగిన స్థిరమైన మనస్సును విడిచిపెడితే మీరు పడిపోతారు. అటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోండి. విడిచిపెట్టడం, పడిపోవడం అంటే అర్థం ఏంటి? 2వ యోహాను పత్రిక ఇక్కడ ఒకే అధ్యాయం ఉంటుంది. 9వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడచి ముందుకు సాగు ప్రతివాడును దేవునిని అంగీకరింపనివాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. వాక్యం ఏమని చెప్తా ఉందో తెలుసా అండి? నువ్వు క్రీస్తు బోధను విడిచిపెడితే అది మన ఆత్మీయ జీవితాలకంత క్షేమకరము కాదు. అందుకే నిరంతరం నువ్వేం చేస్తున్నా సరే, నువ్వు సంతోషంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, సమృద్ధిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు దేవుని బోధకు ఎలా స్పందిస్తున్నావు, ఎక్కడైనా దేవుని వాక్యాన్ని విడిచిపెడుతున్నామా అన్నది ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకోవాలి. క్రీస్తు బోధను విడిచామా పడిపోతాం. పడిపోతే ఆత్మీయంగా పతనమైపోతాం. అందుకే దేవుని యొక్క పాదాలని ఆయన హెచ్చరిస్తున్న క్షణాన్నే ఉన్న పాటున ఆయన వైపు మళ్ళాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. 3వది, ఇక్కడ ఈ పేతురు భక్తుడు మాట్లాడుతూ స్థిరమైన మనసును గురించి మాట్లాడుతూ అక్కడ ఆయన ఏమంటాడంటే, అయ్యా తప్పు బోధ మిమ్మల్ని తాక్కుండా చూసుకోండి. 2వది, క్రీస్తు బోధను కూడా మీరు విడిచిపెట్టి పడిపోకండి. 3వది ఏంటి అంటే, మీరు కాచుకొని ఉండండి. దేన్ని కాచుకొని ఉండాలి? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. యోధా పత్రిక 21 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. ఏం మాట్లాడతాడో తెలుసా అండి? అయ్యా తప్పు బోధ మిమ్మల్ని పడగొట్టకుండా చూసుకోండి. క్రీస్తు బోధను మీరు విడిచిపెట్టకుండా చూసుకోండి. క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండేలా కాచుకొని ఉండండి అని మాట్లాడతాడు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, అయ్యా ప్రమాదకరమైన మనసులున్నాయే వాటి ఆనవాళ్ళు 3 గుర్తులు చెప్పాడు కదా. ప్రమాదకరమైన మనసుల యొక్క గుర్తులు. నెంబర్ 1, మనం ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడుకుంటున్నాం? ప్రమాదకరమైన 3 మనసులు అనేటువంటి ఆ పోయిన పాఠాన్ని, మొదటి పాఠాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, నెంబర్ 1 నిద్రమత్తు కలిగిన మనస్సు, 2వది అణుచుకొనలేని మనస్సు, 3వది కఠినమైన మనస్సు. ఈ ప్రమాదకరమైనవి మన దగ్గరికి చేరకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం ఏ అనుభవంలో ఉండాలో తెలుసా? 1 తిన్ననైన మనస్సు కలిగి ఉండాలి, 2వది స్థిరమైన మనస్సును కలిగి ఉండాలి, 3వది ఇప్పుడు ఆ మాటను మనం చూస్తాం, తెరవబడిన మనస్సు. 3వ అనుభవం అంటే ఏంటో తెలుసా అండి? తెరవబడిన మనస్సు. మొదటి మనసు ఏంటి? తిన్ననైన మనస్సు, 2వది స్థిరమైన మనస్సు, 3వది తెరవబడిన మనస్సు. దేవునిలో నమ్మకంగా మనం బ్రతకాలి అంటే తెరవబడిన మనస్సు అంటే, తెరవబడిన మనస్సు కలిగి ఉండడం అంటే లూకాసు వార్త 24వ అధ్యాయము 45వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి. అయ్యా తెరవబడిన మనస్సు దేనికి సూచన తెలుసా? తెరవబడిన మనస్సు లేఖనాల్ని గ్రహిస్తుంది. తెరవబడిన మనస్సు వాక్యాన్ని అర్థం చేసుకుంటుంది.
తెరవబడిన మనస్సు దేవుని ప్రతి మాటకు స్పందిస్తుంది. తెరవబడిన మనస్సు సున్నితంగా దేవుని వాక్యానికి లొంగిపోతుంది. తెరవబడిన మనస్సు నిరంతరం దేవుని వాక్యంతో అది దృఢంగా తయారవుతుంది. తెరవబడిన మనసులు కావాలి, తెరవబడిన మనసులు కావాలి. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? తెరవబడిన మనసులు అనే ఆ అనుభవం ఒకవేళ మన బ్రతుకులో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? కీర్తనల గ్రంథంలో ఒక మాట చూస్తాం. మన మనసులు దేన్ని కోరుతాయి, ఎలా పరివర్తన చెందుతాయి అనంటే 119వ కీర్తన 18వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కనులు తెరు. ఆత్మీయంగా మన కనులు తెరవబడతాయి. నేను మళ్ళీ ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? అబ్రహాముకి లోతుకి ఇద్దరికి కళ్ళున్నాయండి. కానీ లోతు ఎటెళ్తావు నువ్వు అనంటే ఆయన కళ్ళు తెరిచి చూశాడు. ఆ కళ్ళు తనకేం చూపించాయంటే సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతాన్ని చూపించాయి. నేను మాట చెప్పనా? నీ భౌతికమైనటువంటి కళ్ళు లోకం మీద ఉన్నటువంటి మమకారాన్ని, లోకం మీద ఉన్నటువంటి ఆకర్షణను నీ హృదయంలో ఇంకాస్త ఆశ రేపేలా అది నిన్ను రేపుతూ ఉంటాయి. నువ్వు కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నావు, కానీ నువ్వు కనిపెట్టలేని విషయాలు కొన్ని ఉన్నాయి. అబ్రహాము తన కళ్ళు తెరిచి చూశాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, అయ్యా తెరవబడిన మనసు ఏం చూస్తుందంటే తాత్కాలికమైన సంతోషాన్ని, ప్రయోజనాన్ని కలిగించే, తర్వాత మనల్ని నష్టపరిచే ఆ అంశాల్ని చూడదు, శాశ్వతమైన పునాదులు గల ఆ పట్టణాన్ని చూస్తుంది. అందుకే ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, లేఖనాల్ని గ్రహించటం. భక్తుడి కోరిక ఏంటంటే, అయ్యా నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కనులను తెరువుము. మనసు తెరవబడిన తర్వాత మనోనేత్రాలు తెరవబడతాయి. మనోనేత్రాలు తెరవబడిన తర్వాత మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? అదే అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనంలో లూదియా యొక్క మనసును దేవుడు తెరిచిన తర్వాత అక్కడ జరిగినటువంటి అంశం ఏంటో తెలుసా? ప్రభువు ఆమె హృదయమును తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేయనా? తెరవబడిన మనస్సు యొక్క ఉపయోగం ఏంటి అంటే, ఒకటి ఆశ్చర్యకరమైన సంగతులు గమనిస్తుంది. రెండవది దేవుని వాక్యమందు లక్ష్యముంచుతుంది. మూడవది తెరవబడిన మనస్సు యొక్క విశిష్టత ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూస్తే అదే లూకా సువార్త 24వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచూ ఉన్నప్పుడు మన హృదయము మనలో మండుచూ ఉండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. తెరవబడిన మనస్సు యొక్క విశిష్ట స్థితి ఏంటో తెలుసండి? దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనసులు మండించబడతాయి. నిర్జీవంగా, నిష్ప్రయోజనంగా ఉన్నటువంటి ఆ మనసులు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ తెరవబడిన అనుభవంలోకి వచ్చినప్పుడు, దేవుడు మాట్లాడుతున్న సమయంలో ఆ మనసులు మండించబడతాయి. ఆ మనసులు మండించబడతాయి. ప్రియ స్నేహితులరా, నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క జీవం కలిగినటువంటి మాట నీ మనసును తాకింది సత్యమే అయితే ఖచ్చితంగా మనం ఏం చేస్తాము అనంటే ఆశ్చర్యకరమైన దేవుని సంగతులు చూడడానికి మనం సిద్ధపడతాం. దేవుని వాక్యమందు లక్ష్యం ఉంచుతాం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మన మనసులు మండించబడడాన్ని గమనిస్తాం. యేసు ప్రభు చాలా ఉపమానాలు చెప్పారు.
చాలా ఉపమానాలు చెప్తూ ఆయన వాటిలో శ్రేష్టమైన ఒకానొక ఉపమానాన్ని కూడా జ్ఞాపకం చేస్తారు. ఏంటి అంటే విత్తనాలు విసరడం, 4 రకాలైన నేలల గురించి మాట్లాడతాడు. దానిలో అన్ని అనుభవాలు చెప్పుకుంటూ వచ్చి త్రోవ పక్కన పడింది, రాతి మీద పడింది, ముళ్ళల్లో పడింది అన్న విషయాన్ని మాట్లాడి ఆ తర్వాత ఏం చెప్తారంటే మంచి నేలను పడిన విత్తనం అని మాట్లాడతాడు. అంటే ఇంతకీ మంచి నేలను పడిన విత్తనం అంటే ఆ అనుభవం కలిగిన వ్యక్తిని ఎవరితో పోలుస్తున్నాడు? అయ్యా, విత్తనం అంటే వాక్యం, నేల అంటే మనసు. ఎవరి మనసులో అయితే ఈ వాక్యం పదిలంగా ఫలించడానికి అనువుగా నాటబడుతుందో వారి జీవితాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఎలా ఉంటాయి ప్రభువా? మంచి నేలను పడినటువంటి వారి యొక్క అనుభవం ఎలా ఉంటుంది? లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ వచనాన్ని ఓసారి మనం చదువుకుందాం. మంచి నేల నుండి వారు ఎవరనగా ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అయ్యా, తెరవబడిన మనసులో వాక్యం నిలవై ఉంటుంది, ప్రభువు కొలువై ఉంటాడు. అప్పుడు వారి యొక్క మనస్సాక్షి ఎలా ఉంటుంది అనంటే అక్కడ ఒక పదం వాడుతున్నాడు. అక్కడ చదువుదాం మళ్ళీ ఆ మాటని. ఎవరు అంటే యోగ్యమైన మంచి మనస్సు కలిగి ఉండడం. యోగ్యమైన మంచి మనస్సు కలిగి ఉండడం అంటే యోగ్యమైన మంచి మనస్సు ఎలా స్పందిస్తుంది? చదువుదాం. వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించుట. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అయ్యా, తెరవబడిన మనసుల్లో ఖచ్చితంగా వాక్యం ఉంటుందండి. ధర్మశాస్త్రమందు అప్పటిదాకా చదివిందే, కానీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు నీకు జ్ఞప్తికి తెస్తాడు, నువ్వు గుర్తించేలా చేస్తాడు, ఆ వాక్యాన్ని నువ్వు గౌరవించేలా చేస్తాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అలాంటి వారు మంచి మనస్సాక్షి కలిగి మంచి మనస్సు కలిగి దేవుని సన్నిధిలో స్పందిస్తారు. ఎలా చేస్తారంటే వాక్యమును వింటారు, దానిని అవలంబించి ఆచరించి ఓపికతో ఫలిస్తారని దేవుని వాక్యం చెప్తా ఉంది. తెరవబడిన మనస్సు. నేను అందుకే మళ్ళీ ఈ మాట అంటాను, అయ్యా, ప్రమాదకరమైన మనసులు ఉన్నాయి చూశారు, అవి మనల్ని ఇప్పటిదాకా నష్టపరుస్తూనే వచ్చాయి. కానీ ఈ ప్రశస్తమైన మనసులు ఉన్నాయే, ఈ ప్రశస్తమైన 3 మనసులు కూడా, ఒకటి తిన్ననైన మనస్సు, రెండవది స్థిరమైన మనస్సు, మూడవది తెరవబడిన మనస్సు. ఈ అనుభవంలోకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు కనికరం కలిగినటువంటి దేవుని యొక్క ప్రణాళికలోకి వస్తున్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మొట్టమొదట ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను, అంతే. సో మన మనసులు ఎప్పుడైతే దేవుని తట్టు తిరగడం అనే ప్రక్రియ ప్రారంభమై మనం ఆ ప్రమాదకరమైన మనసుల అనుభవాన్ని విడిచిపెట్టి మనం ప్రశస్తమైన మనసుల అనుభవంలోకి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అదే జకరియా గ్రంథంలో వెలకట్టలేని ప్రమాణాలని చేస్తాడు. ఆ జకరియా గ్రంథం ఒకసారి మళ్ళీ మనం చూద్దాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము మొట్టమొదటి ప్రమాణం ఏంటో తెలుసా? 3వ అధ్యాయము 4వ వచనము చదవండి. దూత దగ్గర నిలిచి ఉన్నవాన్ని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమండి, మనం మైలు బట్టల గురించి చూసాం కదా, పోయిన వారం చదువుకున్నాం మనం. అంటే 2 విషయాలు చూసాం. ఒకటి స్వనీతి, రెండవది మలినమైన దురాశ. ఒకటి స్వనీతి, రెండవది మలినమైన దురాశ. వాస్తవంగా మన స్థితి అది. కానీ కనికరం కలిగిన దేవుని సన్నిధిలో ప్రమాదకరమైన మనసులను అసహ్యించుకొని ప్రశస్తమైన మనసులను ఆశతో కోరుకునే ఆ మనసు కలిగిన వారి విషయంలో దేవుని స్పందన ఏంటో తెలుసా?
మలినమైన వస్త్రములను తీసివేసి, చదవండి, ఇతని మైలు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. ఎక్కడ మలిన వస్త్రాన్ని కలిగి ఉన్న స్థితి, ఎక్కడ ప్రశస్తమైన వస్త్రాన్ని కలిగి ఉండే స్థితి. మనం యోగ్యులం కాదండి, మనం అర్హులం కాదు. కానీ దేవుని కనికరం ఉందే, ఆయన వెలకట్టలేని ప్రేమ ఉందే, అది ఆ మలిన స్థితి నుంచి మనల్ని తప్పించి. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనిషి ఎప్పుడు మన జీవితంలో 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం ఎప్పుడో జరిగిన విషయాలు కూడా ఇప్పటికీ దెప్పి పొడుస్తూనే ఉంటారండి. కానీ మహోన్నతుడు ఏం చేస్తాడో తెలుసా? మార్పు చెందడానికి, దేవునితో స్నేహం చేసి ఆయనతో కూడా నడవడానికి మనం సంసిద్ధంగా ఉంటే నీ మలినాన్ని తొలగిస్తాడు. రెండవది, ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపచేస్తానని ప్రమాణం చేస్తున్నాడు. నిన్ను నన్ను క్షమించగలిగిన వాడు, నీ పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన వాడు, ఎప్పుడైతే ప్రశస్తమైన మనసుల అనుభవంలోకి రావాలని ఆశపడుతున్నామో వారి మలినాన్ని మరి పూర్తిగా తీసివేసి ప్రశస్తమైన స్థితిని, వస్త్రమును వారికి ధరింపచేయట. ఇది మొదటి ప్రమాణం. రెండవ ప్రమాణం ఏంటో తెలుసా? రెండవ ప్రమాణం ఏంటంటే, ఈ ప్రశస్త మనసులు కలిగినటువంటి వారి యొక్క జీవితంలో దేవుడిచ్చే ఆశ్చర్యకరమైనటువంటి రెండవ మేలు. మొదటి మేలేమో మలినాన్ని తీసివేసి ప్రశస్త వస్త్రాన్ని తొడిగాడు. రెండవది అదే జకరియా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనాన్ని ఓసారి మనం చూద్దాం. కాబట్టి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జాగ్రత్తగా వినండి మాటని, జాగ్రత్తగా వినండి మాటని. ఆయన వాత్సల్యము గలవాడై నేను యెరూషలేము తట్టు తిరిగి అంటాడు. మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? కొన్ని కారణాలను బట్టి మనకి దేవునికి మధ్య గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే అయి ఉండొచ్చు. కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు నిన్ను నన్ను దేవునికి కాస్త దూరం చేసిన మాట కూడా నిజమే అయి ఉండొచ్చు. కానీ ఆయన వాత్సల్యత గలవాడై ఆయన నిన్ను మర్చిపోలా. బాధకరమైన విషయం, ఆశ్చర్యకరమైన విషయం, ఆశపడదగిన విషయం ఏంటి అంటే, మనం మర్చిపోయాం కానీ ఆయన మనల్ని ఒక్క క్షణం కూడా మర్చిపోలే. ఈవెన్ టుడే, ఈవెన్ నౌ, ఇప్పటికీ కూడా ఆయన మనల్ని మర్చిపోలేదు. అయ్యా, దేవుని వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? నీ పట్ల ఆయన వాత్సల్యత కలిగి ఉన్నాడు. అందుకే విలాప వాక్యముల గ్రంథకర్త మాట్లాడుతూ అంటాడు, అయ్యా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు, నీ వాత్సల్యత ఎడతెగక ఉన్నది, నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. ఈ నమ్మదగిన వాడైన వాత్సల్యత కలిగిన వాడు ఏమంటున్నాడంటే, నేను యెరూషలేము తట్టు తిరుగుతాను. ప్రశస్తమైన మనసులను కోరుకునే మనతో ఆయన అంటున్న మాట, యెరూషలేము తట్టు తిరగడం అంటే అర్థం ఏంటి? యెరూషలేములో ఏముంది? మందిరం ఉంది. పౌలు భక్తుడు ఏమన్నాడు? మీరే మందిరాలు అని అన్నాడు. ఇప్పుడు ఆయన యెరూషలేము తట్టు తిరగడం అనంటే, మందిరం తట్టు తిరగడం అంటే ఎవరి తట్టు తిరుగుతున్నట్లు? మన తట్టు తిరుగుతున్నట్లు, నా తట్టు తిరుగుతున్నట్లు, నా తట్టు తిరుగుతున్నట్లు ఆయన ప్రమాణం చేస్తున్నాడు. నేను యెరూషలేము తట్టు తిరుగుతున్నాను అంటే, మందిరం తట్టు తిరుగుతున్నాను అంటే నీ తట్టు తిరుగుతున్నాను. దేవా, శిథిలావస్థలో ఉన్నాను కదా ప్రభువా, దున్ని పడేసినట్లుంది ప్రభువా, నేను బీటలు వారిపోయినాను ఆత్మీయంగా. ఒకప్పటి ప్రార్థన లేదు, ఒకప్పటి పరిశుద్ధత లేదు, ఒకప్పటి నమ్మకత్వం లేదు, ఒకప్పటి ఆత్మ తీవ్రత లేదు, ఒకప్పటి మంచి మనస్సాక్షి లేదు, ఒకప్పటి చేతులెత్తిన అనుభవాన్ని నేను చల్లార్చుకున్నాను. అయ్యా, ఈ పరిస్థితిలో ఉన్నానే, శిథిలావస్థలో ఉన్న నేను నీ కంటికి నేను ఇంకా కష్టం కలిగిస్తానేమో కదా ప్రభువా అంటే, ప్రభు అంటాడు, నేను వాత్సల్యం కలుగున్నానని చెప్పానుగా, నీ తట్టు తిరుగుతున్నానని కూడా మాట్లాడానుగా,
ఇప్పుడు శిథిలమై ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు అక్కడ నా మందిరమును కట్టుదును. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. ఆధ్యాత్మికంగా పడి ఉన్న స్థితి నుంచి నిన్ను నిలబెట్టగలిగిన ప్రేమ కలిగిన వాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను మనిషి నమ్మక్కర్లేదండి, మహోన్నతుడు నమ్మి మాట్లాడుతున్నాడు. ఇది 2వ ప్రమాణం. 3వ ప్రమాణం ఏంటి అనంటే అదే జకరియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినట్టు. నిజంగా దేవుడు నిన్ను గురించి ఏమనుకుంటున్నాడో తెలుసా? నేను ఎప్పుడు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మన ఆలోచన ఎలా ఉంటుందంటే, నన్ను గురించి వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళేమన్నా అనుకుంటారేమో, వీళ్ళేమన్నా అనుకుంటారేమో అని అనుకుంటున్నావు. కానీ దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసా? నిన్ను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినట్లట. ఒకవేళ మన జీవితంలో ఒక చిన్న చిన్న ఒడిదుడుకులు పొరపాట్లు ఉంటే ఆయన వ్యక్తిగతంగా సరి చేసుకుంటాడు. ఆయన మందలిస్తాడు, గద్దిస్తాడు, సరిదిద్దుతాడు, అవసరమైతే చెవి మీద పెడతాడు. అయినా సరే నిన్ను పరుల పాలు కానివ్వడు, నిన్ను సమస్యల పాలు కానివ్వడు, నిన్ను అవమాన పాలు కానివ్వడు, నిన్ను ఓడిపోనివ్వడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఆయన సెలవిస్తున్న అమూల్యమైన ప్రమాణం ఏంటంటే, 1, నీ మలినాన్ని తీసి నిన్ను శుద్ధీకరిస్తానని మాట్లాడాడు. 2వది, నీ యందు వాత్సల్యతను చూపి నిన్ను పునర్నిర్మిస్తానని మాట్లాడాడు. 3వది, నీకు భద్రతనిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. నీకు భద్రతనిస్తానని. 4వ మాటను కూడా మనం చూసినట్లయితే అదే జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, బంధకములలో పడి ఉండియు నిరీక్షణ కలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, 2 మీకు మేలు చేసేదను. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం ఆయన తట్టు తిరగడానికి నిశ్చయించుకున్న ఒకే ఒక కారణాన్ని బట్టి నీ మలినం అది ఎలాంటిదైనా సరే నీ మలినాన్ని కడిగి వేస్తానని, శుద్ధీకరిస్తానని ప్రమాణం చేశాడు. 2వది, వాత్సల్యత కలిగి నీ తట్టు తిరిగి నిన్ను పునర్ప్రతిష్ఠిస్తానని ఆయన మాట ఇచ్చాడు. 3వది, నిన్ను తన కనుగుడ్డులా భావిస్తూ నీకు భద్రతనిస్తానని ప్రమాణం చేస్తున్నాడు. 4వది మాట్లాడుతున్న మాట, నీకు 2 మేలు చేస్తానని ప్రమాణం చేస్తున్నాడు. నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేయనా? నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుని చేతుల చాటున ఒదిగి ఉండడం ఎంత ధన్యతో కదూ. నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుని చేతుల చాటున నువ్వు ఒదిగి ఉండడం నీకు భద్రత మాత్రమే కాదు, నీ కుటుంబానికి క్షేమం, నీ భవిష్యత్తుకు దీవెన. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే 2 మేలు కలిగిస్తానన్న ఆయన చేతుల రెక్కల నీడన నువ్వు భద్రపరచబడితే 5వ ప్రమాణం చేస్తాడు. చూద్దాం ఒకసారి. అదే జకరియా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. నా జనులు కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ఈ వాగ్దానం నాది అని నమ్మిన వారం బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. ప్రియ స్నేహితులారా, దేవుని అమూల్యమైన ప్రమాణం ఏంటో తెలుసా? దేవుని ఆశ్చర్యకరమైన ప్రమాణం ఏంటో తెలుసా? నేను మళ్ళీ ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మీ కీర్తి ప్రతిష్టలను పెంచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాపరి తన మందను కాపాడుతున్నట్లుగా ఆయన ఆ దినమున మిమ్మల్ని సంరక్షించడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. 1, మన మలినాన్ని కడిగి వేస్తానని ప్రమాణం చేశాడు.
రెండవది, వాత్సల్యత కలిగిన వాడై మనల్ని పునర్ప్రతిష్ఠిస్తానని మాట ఇచ్చాడు. మూడవది, నిన్ను తన కనుగుడ్డులా భావిస్తూ ఆయన నీకు భద్రతనిస్తానని మాట ఇచ్చాడు. 4, నీకు రెండంతల మేలు చేస్తానని మాట తప్పని వాడు మాట్లాడుతూ ఉన్నాడు. 5వది, కిరీటమందలి రత్నాల వలె ఆయన నిన్ను హెచ్చించబోతున్నానని ప్రమాణం చేస్తున్నాడు. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయను. దేవుని వాగ్దానాలు మన బ్రతుకులో ప్రాప్తించడానికి ఒక కీ ఏంటో తెలుసండి. ఎన్ని మేళ్ళైనా, ఎన్ని ఆశీర్వాదాలైనా, ఎన్ని దీవెనలైనా ఒక చిన్న తాళపు చెవి ఆ ప్రతి వాగ్దానాన్ని కూడా స్వతంత్రించుకునేలా చేయగలిగే ఆ తాళపు చెవి ఏంటో తెలుసా? యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనాన్ని ఓసారి మనం చదువుకుందాం. నెంబర్ 1, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారంలో నుండి దుర్మార్గతను దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నీ అభివృద్ధి అంతా ఎక్కడుంది అంటే నువ్వు దేవుని తట్టు తిరగడంలో ఉంది. మన ఆశీర్వాదం అంతా ఎక్కడుంది అంటే మనం దేవుని తట్టు తిరగడంలో ఉంది. నువ్వు అభివృద్ధి పొందాలి అనంటే నువ్వు దేవుని తట్టు తిరగడమే అన్ని సమస్యలకు పరిష్కారం అన్న వాస్తవాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, అందుకే మూలవాక్యాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగుతాను. అందుకే ఆయన తట్టు మనల్ని తిరగనీయకుండా, చూడండి, మన జీవితం ఒకటి ఆయన తట్టు తిరగడం వల్ల, లేదా ఆయన తట్టు తిరగకపోవడం వల్ల. ఈ 2 ప్రభావాల్లో ఏదో ఒక ప్రభావం తీవ్రంగా మన మీద దాని యొక్క తీవ్రమైన స్థాయిని మనకు చూపిస్తూ ఉంది. ఆ ప్రభావం, ఆ వేడి చూపిస్తూ ఉంది మన బ్రతుకులో. అందుకే మనల్ని ఆయన ఆశీర్వాదాన్ని అందుకోనికుండా అడ్డుపడింది ఏంటి అంటే ప్రమాదకరమైన 3 మనస్సులను చూసాం. 1, నిద్రమత్తు కలిగిన మనస్సు. 2వది, అణుచుకొనలేని మనస్సు. 3వది, కఠినమైన మనస్సు అని చూసాం. అయ్యా, నన్ను మాటికి డిస్టర్బ్ చేస్తున్న ఈ మనసుతో నేను పడలేకపోతున్నాను, నిలదొక్కోలేకపోతున్నాను, ఏం చేయమంటావు అంటే నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని అన్నాడు దేవుడు. మన హృదయం ఆయన వాక్యపు నియంత్రణలో ఉండడానికి ఇష్టపడి ఒకవేళ మనం ఇస్తే, ఈ మనసులు ఎలా స్పందిస్తాయంటే ప్రశస్తమైనటువంటి మనసులుగా ఆ 3 అనుభవాల్ని కలిగి ఉంటాయి. ప్రశస్తమైన మనసుల యొక్క ఆ 3 అనుభవాల్లో నెంబర్ 1, తిన్ననైన మనస్సు. 2వది, స్థిరమైన మనస్సు. 3వది, తెరవబడిన మనస్సు. ఎప్పుడైతే ఈ అనుభవాల్లో మనం ఉంటామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదకరమైన 5 వాగ్దానాల్ని మనం దక్కించుకుంటాం. 1, మలినాన్ని కడిగి వేస్తానన్నాడు. మళ్ళీ తిరిగి నిన్ను పునర్నిర్మిస్తానన్నాడు. నీకు భద్రతనిస్తానని మాట్లాడాడు. 2 మేలు చేస్తానని. ఏది అడుగుతున్నావు దేవుని దగ్గర? దేని కొరకు కనిపెడుతున్నావు? దేని కొరకు ఆశపడతా ఉన్నావు? ఏది నీ బ్రతుకులో జరిగితే నువ్వు దీవించబడతావు? ఏది నీ బ్రతుకులో తొలగిపోతే నువ్వు సంతోషంగా ఉంటావు? ఏది నీ బ్రతుకులో ప్రాప్తిస్తే నువ్వు సంతృప్తి కలిగి ఉంటావు? ఏ మేలు నీ జీవితంలో జరిగితే నీ జీవితపు రూపురేఖలు మారి ఇతరుల వల్ల నువ్వు కూడా సంతోషంగా, ఆనందంగా నువ్వు బ్రతకగలవు? ఖచ్చితంగా దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. నీకు అవసరమైంది ఆ 1, కనికరం కలిగిన ప్రభు అంటాడు కదా, 2 మేలు నీకు చేస్తానని మాట ఇస్తా ఉన్నాడు. నీ స్థితిని హెచ్చించగలిగిన వాడు, కిరీటమందలి రత్నముల వలె నిన్ను ఉంచుతానని మాట ఇచ్చినవాడు. మనం ఆయన తట్టు తిరిగితే ఆ ఒకే ఒక అంశాన్ని బట్టి మనం ఆశీర్వదించబడతామని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి నీవు నేను, దేవా, నీ తట్టు తిరగడానికి నాకు ఏవి అడ్డుగా ఉన్నాయో అవి నాకు దూరమగునుగాక. నేను నీలో ఫలించి నీ ప్రతి వాగ్దానాన్ని దక్కించుకొని నీ కొరకు సవాలుకలంగా జీవించే ఆ తీవ్రమైనటువంటి ప్రార్థన జీవితాన్ని మరలా నాకు అనుగ్రహించుదురుగాక. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఏవి అడ్డుగా ఉన్నాయో, ఏవి అభ్యంతరకరంగా ఉన్నాయో,
ఏవి మాటి మాటికి ఆత్మలో ఎదగనీయకుండా, విశ్వాసంలో ఎదగనీయకుండా మనల్ని మాటికి వెనక్కి లాగుతూ ఉన్నాయో ఆ విషయాలు ఒక్కసారి దేవుని సన్నిధిలో మనసు తెరిచి మనం ఒప్పుకుందాం, పరీక్షించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా చెప్పబడిన మాటలను ఒక్కసారి పరిశీలన చేసుకుంటాం. ఎలా ఉన్నాను నేను, ఎలా ఉన్నాను? ప్రార్థన చేసుకుందాం. ప్రమాదకరమైన మనసుల అనుభవాలు వద్దు ప్రభువా. ఏళ్ల తరబడి నా జీవితం పాడు చేసుకున్నాను నాయన. నా హృదయాన్ని నీ చేతులకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను నాయన. ఏది వద్దు అనుకుంటున్నానో ఆ బలహీనతలను పడిపోతున్నాను నా దేవా. ఆ స్థితి నుంచి నన్ను తప్పించు. నీ కొరకు పౌరుషం కలిగి నేను బ్రతకడానికి సహాయం చేయండి. ప్రశస్తమైన మనసుల అనుభవంలోకి నన్ను నడిపించండి. మీరు ప్రమాణం చేసిన వాగ్దానాలు నేను దక్కించుకోవడానికి నాకు సహాయం చేయండి. దేవుని సన్నిధిలో నీవు ఆయన తట్టు తిరగడమే అన్ని సమస్యలకు పరిష్కారం. నీవు ఆశీర్వదించబడడానికి, నువ్వు దీవించబడడానికి, నువ్వు అభివృద్ధి చెందడానికి అదే తొలిమెట్టు. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడు, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ఘనమైన, నమ్మకమైన, దీవెనకరమైన చేతుల చాటున మమ్మల్ని దాచి ఉంచమని నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. నీ వాక్యం ద్వారా మీరు నాతోనూ మాతోనూ మాట్లాడిన ప్రతి అమూల్యమైనటువంటి మాటను బట్టి మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రభు. అయ్యా, ప్రమాదకరమైన మనసులు అయ్యా మా జీవితాల్లో ఎంతగా మమ్మల్ని నష్టపరిచాయో మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని హెచ్చరించారు. ప్రశస్తమైన మనసులు నీ సన్నిధిలో మమ్మల్ని ఎలా యోగ్యులుగా నిలబెడతాయో ఆ విషయాన్ని కూడా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. జకరియా గ్రంథంలో మీరు సెలవిచ్చిన 5 వాగ్దానములను మేము దక్కించుకోవడానికి అయ్యా, దానికి అనువైన జీవితం మీరు మాకు అయ్యా మళ్ళీ మమ్మల్ని ప్రేమించి మాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు. దాన్ని మేము సద్వినియోగం చేసుకుందుముగాక. అయ్యా, మా ప్రతి బలహీనతలోనూ అయ్యా తని మా ప్రభు నీ కృపను బట్టి దాన్ని అధిగమించి మేము నిలదొక్కుకోవడానికి మాకు నేర్పించమని, మా మలినాన్ని కడిగి వేస్తానన్న మాట మాదగునుగాక, మమ్మల్ని ఆత్మీయంగా స్థిరపరుస్తానన్న మాట మాదగునుగాక. దేవ, మీరు సెలవిచ్చినటువంటి ప్రతి వాగ్దానము కూడా దేవాతనైనా మీరు భద్రతనిస్తానన్నారు, 2 అంతలు మేలు చేస్తానన్నారు, మా కీర్తి ప్రతిష్టలను పెంచుతానన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నీ తట్టు తిరిగి నిన్ను హత్తుకొని జీవించి నీ నోటి వలె ఉండగలిగే జీవితాన్ని మీరు మాకు ఇస్తానని మాట ఇచ్చినందుకై మీకు స్తుతులు చెల్లిస్తూ, ఇది మొదలుకొని దేవాతనైనా ఆత్మీయంగా మమ్మల్ని వెనక్కి లాగుతున్న అంశాలను మేము అసహించుకుంటూ మంచి ప్రార్థన, ఒకప్పటి కన్నీరు, ఒకప్పటి ఆత్మీయ పౌరుషాన్ని కలిగినైనా మేము జీవించగలుగులాగిన మాకు సహాయం చేయమని మీ నమ్మకమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ, సంఘం అనే కుటుంబాన్ని, అదే రీతిగా వాక్యాన్ని నాయన ఇదిగో తని మొప్ప వింటూ అయ్యా ఒక మంచి తీర్మానాన్ని తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి వారి విశ్వాస జీవితాన్ని ప్రతిష్ఠించి ఫలభరితమైన బ్రతుకులను మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.